దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు పాస్టర్ నెహమ్య. క్రైస్తవ హక్కుల రక్షణ సమితిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాను. ఈరోజు పగడాల ప్రవీణ్ గారు మృతి చెందడం అనేది చాలా బాధాకరం. ఆ మృతి అనేది ఖచ్చితంగా ప్రీ ప్లాన్ మర్డర్గా మేము నమ్ముతున్నాం. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన యొక్క ఛాతి మీద షూ గుర్తులు ఉండడం, ఆయన శవం మీద బండి పడుకోబెట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే క్రైస్తవ సమాజం ఈరోజు తీవ్రంగా ఈ యొక్క మరణాన్ని ఖండిస్తూ ఉన్నారు. ఈ యొక్క మరణ విషయమై ప్రభుత్వం కానీ పోలీస్ అధికారులు కానీ స్పందించాలని, మీరు స్పందించకపోతే క్రైస్తవ సమాజం అనేది క్రైస్తవ హక్కుల రక్షణ సమితి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ క్రైస్తవులకు ఏమి జరిగినా, ఏ జిల్లాలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఈ దేశంలో ఎక్కడ ఏం జరిగినా క్రైస్తవులకు న్యాయం జరగడం కొరకు, క్రైస్తవులకు అన్యాయం జరుగుతూ ఉంటే ఊరుకోకుండా న్యాయం కోసం పోరాటం చేయడానికి క్రైస్తవ హక్కుల రక్షణ సమితి అనేది ఉందని ఈ యొక్క వేదిక ద్వారా అనేకులకు మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో, ఈ నిరసన ర్యాలీలో క్రైస్తవ హక్కుల రక్షణ సమితి తరఫున ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాడిపర్తి ఇమానియేల్ గారు, అదే రీతిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మోషే గారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైస్ ప్రెసిడెంట్ నాని మోహిస్ గారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముఖ్య సలహాదారులుగా ఉన్నటువంటి రవిపాల్ గారు, అనిల్ గారు, మన శివ గారు తదితరులు, కొత్తగూడెం టౌన్ లో ఉన్నటువంటి సేవకులు కూడా ఈ నిరసన ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం క్రైస్తవులకు ఏమి జరిగినా క్రైస్తవ సమాజం మాత్రం ఊకోదు, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి మాత్రం తీవ్రంగా పోరాడుతుందని, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి తరఫున ఎంత దూరమైనా అధికారులనైనా, ప్రభుత్వాలనైనా, పోలీసు వారినైనా క్రైస్తవ సమాజానికి న్యాయం జరిగే వరకు దీన్ని తీవ్రంగా ఖండిస్తామని, దీనికోసం పోరాడతామని క్రైస్తవ హక్కుల రక్షణ సమితి తరఫున క్రైస్తవ సమాజానికి పిలుపునిస్తా ఉన్నాం. మనందరం మేల్కోవాల్సిన అవసరం ఉంది, మనందరం పోరాడాల్సిన అవసరం ఉంది. ఇది మనం కత్తులతోనో లేదా యుద్ధాలతోనో చేసే పోరాటం కాదు. ఇది న్యాయపరమైన పోరాటం, సమాధానంతో కూడిన పోరాటం. న్యాయము మన భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కుని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవుడి పైన ఉంది. ఈ యొక్క సమయంలో మీ అందరికి పిలుపునిస్తూ ఉన్నాను. మరొకసారి ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి, అధికారులకు తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క మరణాన్ని మర్డర్ గా, ప్రీ ప్లాన్ గా ప్లాన్ చేసి చంపారని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దానికి తగినటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని ఈ సమయంలో మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈ సమయంలో మేము కోరుకుంటూ ఉన్నాం. ఈ క్రైస్తవ హక్కుల రక్షణ సమితిలో పాల్గొన్నటువంటి అధికారులకు, ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నటువంటి వారందరికీ వందనాలు. అదే రీతిగా పోస్ట్ మార్టం కూడా మర్డర్, ఇది కంపల్సరీ, దీన్ని హత్యగా దీన్ని ధృవీకరించడం జరిగింది. కాబట్టి కొద్ది రోజుల్లో ఈ యొక్క హత్యకు సంబంధించినటువంటి వివరాలు, హత్యను చేసినటువంటి వారిని ఖచ్చితంగా పోలీసులు అధికారులు వారిని పట్టుకొని ఆ చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై కఠిన శిక్షను తీసుకొని క్రైస్తవ సమాజానికి న్యాయం చేయాలని ఈ సమయంలో కోరుకుంటూ పిలుపునిస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. జై జై జై.